ప్రమాదాలతో పాఠాలు స్లీపర్ బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం నివారణ దిశగా కార్యాచరణ చురు పేరొందిన సంస్థలకు మాత్రమే తయారీ కాంట్రాక్టులు గతేడాది జరిగిన ప్రమాదాలతో మేల్కొన్న ప్రభుత్వం ప్రమాదాలకు పలు కారణాలున్న గడ్కరీ లాస్ట్ ఇయర్ చాలా బస్సు యాక్సిడెంట్ అయినాయి కావచ్చు 2025లో ఈసారి ఏదైతే ఆ స్లీపర్ బస్సులు తయారీ అవ్వచ్చు ఏదైనా కూడా పేరొందిన సంస్థలకు మాత్రమే ఇస్తారు. అంటే పేరొందిన సంస్థలు అయితే బాగా చేస్తాయని. ఇక స్లీపర్ బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానికంగా పనిచేసే మాన్యువల్ స్లీపర్ బస్సు బాడీ బిల్డర్లకు కాకుండా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలు తయారీ సంస్థలకే బస్సుల తయారీకి అనుమతి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటన జారీ చేసింది. ఇక గత ఏడాది దేశంలోని పలు రాష్ట్రాల్లో ఘోర బస్సు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ప్రైవేట్ స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ చర్యలు ఉపక్రమించారు. ఏపీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ బస్సు ప్రమాదాలకు అనేక కారణాలున్నాయని నివేదికల్లో తేలిందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు బయటపడిందన్నారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదం జరిగిన సమయాల్లో మంటలను నియంత్రించేందుకు అవసరమైన పరికరాలు బస్సులో లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని చెప్పారు. ఇక అలాగే బస్సులో తరచూ తనిఖీలు చేపట్టకపోవడం కూడా మరో కారణమని నివేదికల్లో తేలిందని చెప్పారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక బస్సు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే బస్సులను తయారు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ఇప్పుడున్న అన్ని స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాద గుర్తులు వ్యవస్థ, ప్రతి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద సుత్తి, అత్యవసర లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే బస్సులు అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇక దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికను వినియోగించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఇక కార్లలో ఉచిత స్పెక్ట్రమ్ను ఉపయోగించి వాహనం నుంచి వాహనానికి కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని భావిస్తున్నట్టు చెప్పారు. ఇక కాగా టెక్నాలజీ ద్వారా వాహనాలు తమ వేగం, స్థానం, దిశ వంటి కీలక సమాచారాన్ని సవిరీప వాహనాలతో పంచుకోవాలని ఆయన వివరించారు. టెక్నాలజీ వల్ల అకస్మాత్తుగా బ్రేక్ వేసినా రోడ్డుపై వాహనాలు ఆగి ఉన్న మిగతా వాహనాలకు అలర్ట్ వెళ్తుందని కేంద్రం అని చెప్పారు. తద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉందన్నారు. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను అన్ని వాహనాల్లో అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సాంకేతిక రోడ్డు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ వార్తలు ఏంటంటే ముఖ్యంగా అయితే మనకు ఏదైతే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ ఉన్నాయో మెయిన్ అయితే దాని నుంచి ఈ సంవత్సరం వాటిని యాక్సిడెంట్లను అరికట్టేందుకు ఈ సంవత్సరం అయితే స్లీపర్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవి తగ్గించేసి, అంటే ఆటో స్లీపర్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి మాన్యువల్ స్లీపర్ బస్సులు తీసుకురావాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. బట్ ఇక్కడ ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఎవరు కేంద్ర మంత్రి అవ్వచ్చు ఎవరు వచ్చి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఏదో తూతూ మంత్రంగా వెంటనే ఒక నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు బయటకు వస్తారు, 2 మంత్రులు వస్తారు, ఒక ఎమ్మెల్యే వస్తాడు, 30 మంది పోలీసులను వేసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత అక్కడ వెంటనే మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఇట్లా మొత్తం సిటీలో ఉన్న బస్సులన్నీ, రాష్ట్రంలో ఉన్న బస్సులన్నీ తనిఖీలు చేపట్టాలి, బస్సుకు అసలు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా, బస్సులు ఫిట్నెస్లో ఉన్నాయా లేవా చెక్ చేయాలని చెప్తారు. అంతే, ఏదో నార్మల్గా చెప్తారు, వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు కూడా పోలీసులు కూడా అరే అధికారులు చెప్పినప్పుడు మనం చేయకపోతే ఏందని 2 రోజులు ఇక మొత్తం ఆగమాగం చేస్తారు. తర్వాత ఎవరు పట్టించుకోరు. మళ్ళీ మొన్న బస్సు యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అమీర్పేటలో ఎస్ఆర్ నగర్లో ఈ ఖైరతాబాద్లో ఏదైతే ఏపీకి వెళ్ళే బస్సులు ఉంటాయో ఆ బస్సులు అన్నింటినీ కూడా ఒక 2 రోజులు, అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 రోజులు అట్లా నార్మల్గా ఒక ట్రాఫిక్ ఆపడానికి, మేము చెక్ చేస్తున్నామని చెప్పుకోవడానికి వాళ్ళు ఫోటోలు దిగి వాళ్ళ పై అధికారులకు పంపడానికి మాత్రమే తనిఖీలు చేపట్టిర్రు. ఎందుకంటే ఫిట్నెస్ లేని బస్సులు ఎన్ని ఉన్నాయి, ఆ బస్సుల పైన ఎన్ని చలాన్లు ఉన్నాయి, ఆ బస్సు వాడు ఎంత స్పీడ్గా పోతుండు, అసలు ప్రతి ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ గ్లాస్ దగ్గర సుత్తి ఉందా లేదా, లైట్స్ ఉన్నాయా లేవా బస్సుల, ఇవన్నీ చూడరు. ఏదో అంతంత మాత్రంగా చూసినాం అన్నట్టు చూస్తారు. సో ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ ఒకవేళ కనుక ఇవన్నీ సక్రమంగా చేసి ఈ ప్రమాదాలను అరికట్టే విధంగా వీళ్ళు వెళ్తే సంతోషమే, ప్రజలు కూడా వాళ్ళని ఆహ్వానిస్తారు. కానీ ఏదో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 2 రోజులు దాన్ని మొత్తం పెద్ద వైరల్ చేసి మేము మొత్తం దానిపైన రియాక్ట్ అవుతున్నాం, మేము దానిపైన పని చేస్తున్నాం, మా ప్రభుత్వం అంతా అదే పని మీద కూర్చున్నా అనే విధంగా చెప్తారు. అట్లా కాకుండా నిజంగా పని చేసిన రోజే ఈ ప్రమాదాలు అరికొట్టవచ్చు.